నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేదయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి మనలను బలపరిచి, భద్రపరిచి కాపాడినటువంటి దేవాతి దేవునిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియమైన వారులారా, మరి ప్రతి దినము అనుదిన జీవవాక్యము ద్వారా మరి ఇలాగా ప్రభుని స్తుతించి గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన కార్యాన్ని, కృపను బట్టి మహిమ ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని విజయమొందనీయకము అని ప్రార్థింపగా. ప్రియులారా, ఆశ ఎంతో చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆశ చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవుడు విని ప్రియులారా ఆయన సమాధానం ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట అని ఆలోచన చేస్తే, వాక్యము మనం ఆలోచన చేస్తే గనుక మొదటి వచనంలో ఆశ రాజాయను, ఇతని దినాలలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఆశ ప్రియులారా దేవుని దృష్టికి అనుకూలంగా, యథార్థంగా దేవుని మాట విని నడిచినటువంటి వాడు. ప్రియులారా, మరి అన్యదేవతల బలిపీఠములను పడగొట్టినటువంటి వాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి వాడు ఆశ. నిజంగా దేవునిని ఆశ్రయించి దేవుని మాట ప్రకారంగా జీవించిన జీవితంలో దేవుడు ఎంతో అద్భుతమైన కృపను తనకి అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక, మరి దేవుడు ఆశ్రయించినప్పుడు ఆయన దేవుని వైపు చూసినంత వరకు ఆయన చుట్టూ నెమ్మది కలిగింది. దేశము కూడా నెమ్మదిగా ఉంది. దేశము కూడా చక్కగా ఆశీర్వదింపబడుతూ మరి దేవుడు ఆశ విషయంలో కార్యాలు చేస్తూ వస్తూ ఉండేవాడు. అయితే మనం ఆలోచన చేస్తే గనుక, మరి జెరోహా అనేవాడు ఆ దండెత్తి వేల సైన్యముతో మరి ఇంచుమించు 300 రథాలను కూర్చుకుని బయలుదేరి మరి వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆశను ఎదుర్కొంటున్న ఆ సమయంలో
మరి దేవుడు తనకి కృపనివ్వాలని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మనుషుల వైపు చూడకుండా, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకుండా దేవునికి ప్రార్థన చేస్తూ ఎంతో చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీకు కలుగుతున్నటువంటి సమస్యను బట్టి, నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని బట్టి, నీ పరిస్థితులను చూస్తూ నిరాశ చెంది నిస్పృహలో ఉండి, అరే ఏంటి పరిస్థితి, ఏంటి నా జీవితం, ఎందుకు ఇలాగా అని కంగారు పడిపోయి ప్రభువు దగ్గర ప్రార్థించకుండా మనుషుల వైపు చూస్తూ, మనుషుల సహాయాన్ని అర్థిస్తూ, అధికారుల వైపు చూస్తూ, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ నీ జీవితంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే కనుక దేవుడు తప్పక నీ విషయంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని వాక్యము సెలవిస్తుంది. నిజమే, ఆయన ఏదైనా అనుకున్నారు అనంటే జరగలేనిదంటూ ఏమీ లేదు. ఆయన చెయ్యాలి అనుకుంటే ఆయన సమస్తమును సాధ్యపరచగల శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కనుక ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అనేది కార్యాలు చేస్తుంది. కనుక ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొర్రపెడుతున్నాడు. మొర్రపెడుతూ ఆయన ఏమంటున్నాడు అనంటే, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా, ఏమని ప్రార్థిస్తున్నాడు అనంటే, ఈ విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకూడదు. ఓడిపోతే నీకు అవమానం కలుగుద్ది. ఓడిపోతే నీకు చెందవలసిన మహిమ రాదు. కనుక జయము ఇచ్చే దేవుడు, వాటమి పాలు చేసేవాడివి కాదు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇక్కడ ప్రార్థిస్తూ అంటాడు, బలము లేని వారికి సహాయము చెయ్యుటకు నీకన్నా ఎవ్వరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చెయ్యము. గమనించాలి, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకూడదు. తర్వాత బలము లేని వారికి సహాయము నీవు తప్ప నీకన్నా ఎవ్వరు లేరు. నిజమే, ఈ రోజున సహాయం కొరకు, వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కొరకు ఎదురు చూస్తూ నిరాశ చెందావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రార్థిస్తే నేను నీకు సహాయం చేస్తాను. ఆశ చేసినటువంటి ప్రార్థనను మనం ఆలోచన చేస్తే, నిజమే, బలము లేని వారికి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు కదా. ఏ అర్హత లేని వాళ్ళకి, ఏ పరిస్థితి లేని వారికి, అలాంటి వారి జీవితంలో దేవుడే సహాయము చేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చెయ్యి. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరాము. నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయముందనీయకము అని ప్రార్థించాడు. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. నీకన్నా ఎవ్వరును లేరు మా దేవా, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు, నీ నామమును బట్టియే సైన్యమును ఎదురించుటకు బయలుదేరాం. నీవే మా దేవుడవు, నీపైన నరమాత్రులను జయము పొందనీయొద్దు అని ప్రార్థించాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవా, నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే ఆధారపడ్డాను, నీవే సహాయం చేయాలి, నీవే కార్యం చేయాలి, నీవే అద్భుతం చేయాలి అని ప్రార్థిస్తున్నావా? అలా ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అదేవిధంగా యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు.
యెహోషాపాతు కూడా ప్రార్థన చేసి, ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి లేదు అని మాట్లాడి, నీవే మాకు దిక్కు అని మాట్లాడాడు. నీవే మాకు దిక్కు అని మాట్లాడాడు. నిజమే, నీ భారము, నీ బాధ్యత ప్రభువు మీద వేస్తే గనుక తప్పక నీ బ్రతుకులో అద్భుతమైన కార్యము జరుగుద్ది. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ విషయంలో ఏమాత్రము కంగారు పడవలసిన అవసరము లేదు ప్రియులరా. కాబట్టి దేవుని మాట విందాం. ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఆయన అంటున్నాడు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారయ్యా? నువ్వే నాకు దిక్కు కదా, నీవే నాకు సహాయం కదా, నీవే నాకు ఆధారము కదా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నిజమే, నీ జీవితంలో కూడా ఎవరు నీకు సహాయం చేయట్లేదేమో, అందరూ నీ నేలను చేస్తున్నారేమో, అందరికీ నువ్వు దూరం అయిపోతూ వచ్చావేమో. దేవుని మాట విను, దేవుడు చెప్పినట్లుగా చెయ్యి. ఆయన నీ పనులన్నీ జరిగిస్తాడు. నీ విషయంలో ఒక ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యము నా దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలా అయితే గనుక తప్పక ప్రార్థన చెయ్యి. అయ్యా, నీవే నాకు సహాయం, నీవే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకెవరున్నారు అని ప్రార్థన చేయి. తప్పక నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ కొందనాలు. మీ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి. అనుదిన జీవవాక్యము ద్వారా బిడ్డల జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మీరే జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకునమని, పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.